వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నారాయణఖేడ్ మండలం జూకల్ ఆడిటోరియం కన్వెన్షన్ సెంటర్లో రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా పథకంలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులకు 108 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అన్ని విధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. కంది తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లా జూలారా ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 10 గంటల 30 నిమిషాలకు 13 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు ప్రాజెక్టు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 8 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 78,000 క్యూసెక్లు కొనసాగుతోంది. అవుట్ఫ్లో 63,000 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. చెన్నూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సందర్శించారు. మంత్రికి చెన్నూరు పోలీస్ విభాగం తరపున గౌరవ వందనం అందించారు. అనంతరం మంత్రి ప్రజలతో ముఖాముఖి భేటీ నిర్వహించారు. చెన్నూరు మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తాగునీటి కొరత, రహదారుల మరమ్మతులు, పెన్షన్లు, భూమి సంబంధిత సమస్యలు మరియు ఇతర అభివృద్ధి అంశాలపై తమ వినతులను సమర్పించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎబిట్స్ జీపీఓ ఎదుట సోనియా గాంధీని ఉద్దేశించి పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం చేపట్టారు. పెద్ద సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొని తమ డిమాండ్లను పోస్ట్ ద్వారా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం కోసం జిల్లా ఎంపికలు సంగారెడ్డిలోని అంబేద్కర్ గ్రౌండ్లో నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్ అధికారి కాసిం బేగ్ పోటీలను ప్రారంభించారు. రన్నింగ్, లాంగ్ జంప్ పోటీలు జరిగాయి. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు పాల్గొన్నారు. హుస్నాబాద్ కు మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సంవత్సరం నుంచే అడ్మిషన్లు తీసుకోవచ్చని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. వెనుకబడిన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మాదాపూర్, నారాయణగూడలో నారాయణ విద్యా సంస్థల ఎదుట నిరసనలు నిర్వహించారు. అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తూ పుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారంగా మలిచారని ఆరోపించారు. గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు సహకరిస్తున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చర్యలు లేకపోతే విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. వేములవాడ రాజన్న ఆలయ ఈవో రాధాబాయి ఆలయంలోని శానిటేషన్ సెంట్రల్ గోడౌన్ భక్తులకు ఉచితముగా వితరణ చేసే పులిహోర ప్రసాదం తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట పర్యవేక్షకులు జి శ్రీనివాస్, ఎస్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో కస్తూరిబా బాలికల పాఠశాలలో 82 లక్షల రూపాయలతో నిర్మించనున్న అదనపు డార్మటరీ గదుల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. విద్యారంగ అభివృద్ధిపై వారు ప్రశంసలు వ్యక్తం చేశారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థినులు హాజరయ్యారు.